2025 సెప్టెంబర్ నెల 13వ తారీఖు రాత్రి 9:20 నుంచి 2025 అక్టోబర్ నెల 27 వరకు గల ఈ 43-44 రోజుల కాలంలో కుజగ్రహము తులారాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి కుజుడు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు. ఇందులో భాగంగా మేష, మిథున, కర్కాటక రాశి వారికి ఎటువంటి ప్రతికూల ఫలితాలను కుజగ్రహం అందిస్తుందో అన్న విషయం ఇప్పుడు తెలుసుకోండి. మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు సప్తమ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే భూముల నుంచి వివాదాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ చుట్టుముట్టడానికి అవకాశం ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఇంటా బయట కూడా అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు పంచమ భావంలో అనగా తులారాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన, కొన్ని వివాదాలు, భూ సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు చతుర్థ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. వాహన సమస్యలు, భూ సమస్యలు, దుబారా ఖర్చులు, చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మేష, మిథున, కర్కాటక రాశి వారు తప్పనిసరిగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అవకాశం ఉన్నవారు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారి కోసం కందిపప్పును దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కుజగ్రహం యొక్క ప్రతికూలత నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది.